లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టార్ట్ చేద్దాం. విష్ణు గారు నాకు కన్నప్ప మూవీ కంటే చెప్తున్నా, ఈ సినిమాలో చేసిన మనోజ్ గారి యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది. దయచేసి నన్ను చంపేయండి ప్లీజ్, యువర్ ఆనర్ ప్లీజ్. మంచి మేనేజర్ అయితే కంబ్యాక్ పక్కా బిగ్ హిట్ అవుతానికి. మీకు పండుగ తమ్ముళ్ళు. ఈ ప్రమాదం ప్రతి గ్రంథాన్ని లాస్ట్ క్లైమాక్స్ వల్ల 1000 రూపాయలు ఖర్చు పెట్టడం తక్కువే. ఒకసారి కాదు, లాస్ట్ క్లైమాక్స్ కోసం 2 సార్లు చూస్తారు సినిమా. సినిమా సూపర్ హిట్. ఏంటన్నా నీకు రావాల్సిన చప్పట్లు వాడికి పడుతున్నాయి. సినిమా అసలు చెప్తున్నా కదా, మిరాయి సినిమా గూస్ బాంబ్స్. సేతుకున్న ఎంట్రికలు ఎట్ట లెగసి నిల్చున్నాయిరా. అసలు మాటల్లో చెప్పాలి అర్థం కావట్లేదు. ఏంది బాబు ఇది సినిమానా ఏంది అసలు? ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ బాబు లోపల. పాన్ ఇండియా మూవీ అని చెప్పారు. పాన్ ఇండియాకి మించి ఉంది సినిమా. పోతారు, మొత్తం పోతారు. దాన్ని ఆపడానికి నువ్వు మిరాయిని చేరుకోవాలి. అబ్బా, ప్యాన్లు కాదు, ఏసీలు, కూలర్లు. అది అయిపోయింది తమ్ముళ్ళు. నేను ఆల్రెడీ 4-5 బస్తాలు పేపర్లకు ఆర్డర్ ఇచ్చా. మిక్సీలు అలా తిప్పి రఫా మిక్స్ అయిపోయి జ్యూస్ అయిపోయినట్టుంది సినిమా. నువ్వు అనుకుంటున్న మనిషి అడ్రస్ నేను కాదు. పిండి పిప్పి చేశారు సినిమా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఈ దునియాలో ఏది నీది కాదు భయ్యా. బ్రేక్ చేస్తున్నా. పుష్ప రికార్డ్స్ ఏందన్నా యాక్టింగ్ ఏంది తెలుసు. అన్ని అప్పే. ఈ రోజు నీ దగ్గర ఆయన ఏంది అబ్బాయి, ఇన్ని రోజులక మీరు 10,000 కోట్లు 20,000 కోట్లు సార్ చెప్తున్నా, 20,000 కోట్లు పక్కా వస్తుంది. వస్తున్నాము, కొడుతున్నాము. రేపు నా దగ్గర తెలియకుండా అసలు ఏంటి మనోజ్ గారు విలన్ యాక్టింగ్ ఏంటి, ఆయన స్టైల్ ఏంటి, అబ్బా. వా, ఏమి తేజస్సు బిడ్డ. కోహినూరు వజ్రం గురించి వినడమే తప్ప చాలా మంది కోసం నిలబడ్డా. ఇప్పుడు నిన్ను నమ్మే వాళ్ళ కోసం అసలు ఈ సినిమాలో చెప్తున్నా కదా, ఒక హీరోయిన్ నాకు కొంచెం డిసప్పాయింట్ ఉంది. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అసలు ఏం జరిగింది? అంతా ఓకే బ్రో, క్లైమాక్స్ రాముడి ఎంట్రీ ఎలా ఉంది? ఏంటిది? నక్షత్రం రాముడు ఎంట్రీ చెప్తున్నా, గూస్ బంప్స్ అన్న. ప్రతి ఒక్కరు ఈ సీన్ ఎవ్వరు మిస్ కావద్దు. స్టార్టింగ్ నుంచి మీరు ఒక హాఫ్ అన్ అవర్ ముందు రండి. గుడ్ ఓకే. ప్రస్తుతం ఊహాతీతం. ఎందుకంటే చెప్తున్నా, ఇక థియేటర్ కా కూడా ఫుల్ రష్ ఉంది. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఎందుకంటే చాలా చెప్తున్నా, హనుమాన్ సినిమా ఎలా ఇట్టు కొట్టిండ్రో దానికి మించి సినిమా ఇట్టు కొట్టింది మిరాయి. ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్, ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్. గ్రంథాలు వాడికి దొరికితే పవిత్ర గంగలో నెక్స్ట్ సూపర్ స్టార్ తేజ. నెక్స్ట్ సూపర్ స్టార్ అన్న, ప్యాన్ ఇండియా, బాలీవుడ్, హాలీవుడ్. ఆ కుర్చీని మడతబెట్టి దెంగుతే మెడలు ఇరిగిపోయినాయి. పారేది రక్తం. నువ్వు చేరుకోవలసిన మొదటి లక్ష్యం చెప్తున్నా కదా, మన ఇండియా లెవెల్లో వరల్డ్ మొత్తంలో ఈ సినిమా రిలీజ్ అవుతుందన్న. విన్న నీకే ఇంత షాకింగ్ గా ఉంటే చూసి నా పరిస్థితి ఏంటి భయ్యా? హార్ట్ ప్యాంట్లోకి వచ్చింది తెలుసా? శ్రీరామ్ చెప్తున్నా కదా, బెస్ట్ మూవీ మనోజ్ గారు. మొన్న లాస్ట్ టైం విష్ణు గారి కంటే మనోజ్ గారి యాక్టింగ్ వేరే ఉంది. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నడిచిన త్రేతాయుగంలో పుట్టినవ్వు. చెప్తున్నా మనోజ్ గారికి 5 స్టార్ to 5 స్టార్ రేటింగ్ ఇస్తాను. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయుధం అసలు వారసుడు మంచు. అలా చెప్తున్నా కదా, దుష్ట సోదరా, నేను చేయగలనని నన్ను చూడు. విష్ణు గారు నాకు కన్నప్ప మూవీ కంటే చెప్తున్నా, ఈ సినిమాలో చేసిన మనోజ్ గారి యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది.
లోకం నమ్మింది. చెప్తున్నా బ్రో మిరాయి ఎలా ఉంది? మిరాయి చాలా బాగుంది. నాతో లేని నా తల్లి నమ్మింది. మొన్ననే సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఇక నేను నమ్మటమే మిగిలింది. మన మిరాయి సాయి సజ్జా. సో ఈసారి కూడా చూసా. మంచి మనోజ్ ఎలా ఉన్నాడు? సూపర్, అసలు అబ్సల్యూట్లీ మస్తున్నాడు. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. అహం రణసిద్ధం. విలన్ గా అయితే చాలా సెట్ అయ్యాడు. మంచి మేనేజర్ అయితే కంబ్యాక్ పక్క బిగ్ హిట్ అతనికి. మాకు తెలుసులేరా. లో బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలకి మెగాస్టార్ అనుకోవచ్చా తేజ సజ్జ? ఏంటంటే లో బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలకి మెగాస్టార్ అనుకోవచ్చా తేజ సజ్జ? పొట్టోడికి దోలు తీరిపోయింది. యా పక్కా. ఇప్పుడు రీసెంట్ గా ఆయన లో బడ్జెట్ తోని హై హిట్స్ కొట్టేస్తున్నాడు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. పక్క హనుమాన్ అయితే చాలా పెద్ద సక్సెస్ అయిపోయింది. మిరాయి కూడా పక్కా సక్సెస్ అయిద్దని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఇదే చరిత్ర. Like, share, and subscribe!